నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి అండి. అయితే నాకు మొదట్లో చాలా హెల్త్ బాగుండేది కాదు. నేనే బతుకుతానో లేదో మా ఇంట్లో ఎవరికి కూడా నమ్మకం లేదు. అట్లా ఉండేదాన్ని. మొదట బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండేది. వాటికి ఎప్పుడు లైఫ్ వాడాలంటే మెడిసిన్ వాడేదాన్ని. అలా వాడుతుండగా మళ్ళీ హార్ట్ వీక్ అయింది. హార్ట్కి ఈ షుగర్ ట్యాబ్లెట్ల వల్ల హార్ట్ వీక్ అయిందన్నారు. అలా హార్ట్ కూడా ఆపరేషన్ చేయడానికి వీలు లేదంటే నేను అట్లా కూడా మెడిసిన్ వాడుతూ ఉండగా పెరాలసిస్ అనేది వచ్చింది. పెరాలసిస్ వచ్చిన తర్వాత ఇంకా అవి కూడా లైఫ్ వాడాలి. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ట్యాబ్లెట్ ఎప్పుడు మానకూడదు. ఆ బీపీ, షుగర్, థైరాయిడ్ మామూలు ఇలా నేను రోజుకి 16 ట్యాబ్లెట్లు వేసేదాన్ని. వేస్తుండగా నేను ఓవర్ వెయిట్ అయిపోయి నేను మోకాలు రెండు అరిగిపోయి ఆపరేషన్ చేయాలన్నారు. అలా అన్నిటితోటి సఫర్ అవుతూ ఉండగా నాకు వేరే కంపెనీలో వాడిన తర్వాత కొంచెం వరకు తగ్గిన తర్వాత మళ్ళీ నాకు విఆర్4 మా నాగరాజు మా అబ్బాయి ద్వారా నాకు విఆర్4 అనేది నాకు పరిచయం అయిన తర్వాత నేను 3 నెలలు వాడిన తర్వాత నాకు కొంచెం బాగుందని నేను చాలా మందికి హెల్ప్ చేశాను. నాకు ముందు నేను మంచి రిజల్ట్ తీసుకోగలిగాను. అంటే నేను ఎలా ఉంటానో అన్నది మా ఇంటి వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఈ రోజు ఎలా ఉంటే ఇలా ఎక్కడున్నానని చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకు అయితే ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వేరే హాస్పిటల్ అన్నీ చూసేవారు. ఇప్పుడు నేను ఏ మీటింగ్లో ఉన్నానో ఎక్కడున్నాను అన్నదే మా ఇంట్లో చూసుకుంటున్నారు. అలాగే డయాలసిస్ అయ్యే వాళ్ళకి కూడా ఇచ్చాను, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి కూడా రిజల్ట్ వస్తున్నాయి. టెస్ట్ తీస్తాను ఇంకొక 2 నెలలు పోయిన తర్వాత. వాళ్ళు కూడా చాలా భోజనం చేయగలుగుతున్నారు. తర్వాత డయాలసిస్ 2 సార్లు వచ్చారు, 3 సార్లు చేశారు. ఇవన్నీ ఉన్నాయి. ఒక 3 నెలల్లో నేను మళ్ళీ అవన్నీ తీసుకుని మళ్ళీ వస్తాను. ఇలా అందరూ హెల్ప్ చేయాలని అంటే మనకి ఇక్కడ డబ్బులు కాదు ముఖ్యం. ఎవరికైనా మంచి హెల్త్ని ఇవ్వాలి. అది చూసుకుని నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినాను. మేడం, మీరు డయాలసిస్ వాళ్ళకి ఇచ్చారు కదా మేడం, మీరు ఇచ్చేసరికి వారంలో ఎన్ని రోజులు డయాలసిస్ అవుతుండేది? వారంలో 3 రోజులు అయ్యేది సార్. ఎన్ని రోజులు విఆర్4 వాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డయాలసిస్ డైలీ వారానికి 2 సార్లు వచ్చింది? ఒక 15 రోజుల తర్వాత వాళ్ళకి డయాలసిస్కి వెళ్ళకపోతే వాళ్ళకి కడుపు నొప్పి రావటం, అర్జెంట్ రావటం, యూరిన్ అవ్వకపోవటం అలా ఉండేదండి. ఇవాళ నేను ఇవ్వనప్పుడు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ అవుతుంది. 1 రోజు 2 రోజులు లేట్ అయినా డయాలసిస్కి వెళ్ళకపోయినా కొంచెం పెరిగేది. అలా 1 నెల అయిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక రోజు అలా 2 సార్లు వచ్చారు వారానికి అని. ఇంక ఇప్పుడు 3 నెలలు పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూసిన తర్వాత క్రియాటిన్ ఎంత ఉండేదమ్మా మీరు? 9.5 ఉంది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 7.3 వచ్చింది సార్. థ్యాంక్ యూ.